పిల్లల దగ్గర ఓ లక్షణం ఉంటుంది. ఓ స్తంభం లాంటిది ఏదైనా దొరికిందనుకోండి, దాని చాటున నక్కుతారు. అమ్మ ఇటు వస్తే ఇటు ఎడతారు, అటు వస్తే ఇటు ఎడతారు. ఆఖరికి ఇటు వెళ్ళిపోతున్నట్టుగా పరిగెత్తి అమ్మటి వెళ్ళాక చటుక్కురికి తిరిగిపోతారు. పాపం పెద్దవాళ్ళు అంత గబుక్కుని తిరగలేక మోకాళ్ళ మీద కింద పడిపోతారు. కాబట్టి ఇప్పుడు స్తంభాల చాటున నక్కుతున్నాడు. ఏ స్తంభం చాటున ఉన్నాడో తెలియదు, తొండపిల్ల అంత ఉంటాడు. అవేమో పెద్ద పెద్ద స్తంభాలు. అమ్మ పరిగెత్తి 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 అలిసిపోయి నిలబడిపోయేది. ఏదో స్తంభం చాటున ఉండేవాడు, ఎక్కడున్నాడని ఇలా చూస్తూ ఉండేది. ఓ పక్క గోపకాంతలు, ఓ పక్క అలసట, ఒళ్ళంతా చెమట, దొరకడు, దొంగేడుపు. స్తంభం చాటుకి వెళ్ళినప్పుడు ఏడుపు ఆపేస్తాడు. మళ్ళీ కాసేపు ఆగా స్తంభం చాటు నుంచి ఇలా చూస్తాడు. అమ్మని చూసి మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. అమ్మా, నేను ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, నేను ఎవ్వరింటికి వెళ్ళనమ్మా, నేను ఎప్పుడూ వెన్న తిన్నమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా అంటాడు. దొరకడు, ఇటు వెడతాడు, ఇటు వెడతాడు. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు అనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని మునిముట్ట నెచ్చువాని కాటుక నెరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చును ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని. ఆ స్తంభాల చాటు నుంచి ఒక్క కంటితో ఇలా దొంగచూపు చూస్తుండేవట. నిజంగా చిన్ని కృష్ణుడు అలా ఆడుతున్నటువంటి సందర్భం మానసికంగా దర్శనం అవడానికి వీలుగా ఇచ్చారు పోతన గారు ఆ పద్యాలు. సురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. ఎలా అయితేనే మొత్తం మీద పరిగెత్తింది 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 పరిగెత్తింది, పట్టుకుంది ఆ చిన్ని కృష్ణుడిని. ఆ భుజం దొరికింది, కొట్టేద్దాం అనుకుంది. కానీ ఆ చిన్ని కృష్ణుడు, చిన్ని బొజ్జ, చిన్ని చిన్ని భుజాలు, ఆ చేతులు, ఆ అరిచేతులు, ఆ ఎర్రటి కళ్ళు, ఇదంతా కాటుక, అలిసిపోయిన వాళ్ళ, చెమటలతో భయపడిపోయిన వాళ్ళలాగా ఏడుస్తూ అమ్మ అమ్మ నన్ను కొట్టకమ్మా, నేను ఇంకెప్పుడూ వెన్న తిన్నమ్మా, అమ్మ నాకు ఇంక నువ్వు పెట్టినా కూడా వద్దమ్మా, నేను అసలు తిన్నమ్మా అంటుంటే జాలేసింది. లేక లేక పుట్టిన పిల్లాడు. అయ్యో పాపం పిచ్చాడు, ఎంత బడలిపోయాడో, ఒక్క కుండ బద్దలు కొట్టాడు, దానికి కొట్టైనా పిల్లాడిని అనుకుంది. అంతలోనే పిల్లాడి మీద ఎక్కడలేని ప్రేమ వచ్చేసింది. తల్లిలో ఇదో చిత్రమైనటువంటి ఘర్షణ. పిల్లాన్ని తప్పు చేసినందుకు శిక్షించాలని కోపం, వాడి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ రెండూ కలిసిపోతాయి. ఆ కలిసిపోయినప్పుడు వాడిని ఏమనాలో అర్థం కాక రెండు మోకాళ్ళ మీద కూర్చుని ఇలా ఎడం చేత్తో చెయ్యట్టుకుంది, ఇలా వేలు చూపించి. దీనికి ఎందరో మహాత్ములు స్పృహ తప్పిపోయారు ఆ సన్నివేశానికి.